నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం జూన్ 1న ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా కసరత్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిఎల్పీ సమావేశం అనంతరం నాయకత్వ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగనుంది. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూ లైన్లో ఆలయ ప్రాంగణం బయటకు వచ్చి సుమారు 2 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు వ్యాపించాయి. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 45,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.15 కోట్లుగా నమోదైంది. ఇక లడ్డూ ప్రసాదాల విక్రయం 4.07 లక్షల వరకు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంపై అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ క్రీడా విభాగంలో సీజనల్ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రేపటితో వేసవి శిక్షణ శిబిరాలు ముగియనుండటంతో ఇప్పటికీ 50% కూడా క్రీడా సామాగ్రి సరఫరా కాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే బల్దియాలోని 752 కేంద్రాల్లో 44 క్రీడల్లో శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. అరాకొరా వసతుల మధ్య పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ఆసక్తి ఉన్న క్రీడలు నేర్చుకుంటున్నారు. కోచ్లు ఎక్కువగా లేకపోవడం ఒక సమస్య అయితే అవసరమైన మెటీరియల్ చాలా చోట్ల అందుబాటులో లేదు. కానీ మొత్తం సరఫరా అయినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నారంటూ కొందరంటున్నారు. అసలు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో ఏం జరుగుతోంది? పూర్తి డీటెయిల్స్తో మా మల్కజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రావణితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలను ప్రోత్సహిస్తుంటే జిహెచ్ఎంసీ మాత్రం క్రీడలను నిర్లక్ష్యం వ్యవహరిస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీలో ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తారు. ఈసారి ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఆల్మోస్ట్ నామమాత్రంగానే సమ్మర్ క్యాంప్స్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 25కి సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ అయితే అక్కడ దాదాపుగా మే 15-10 అంటే 10 to 15 ఆ తేదీలోపు వరకు కూడా చాలా వరకు కిట్లు కూడా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో భాగంగా ఎవరికి కూడా అందలేదు. దాదాపుగా కొన్ని చోట్ల మాత్రమే అందినాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీనిపైన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు మాజీ ఎక్స్ కార్పొరేటర్ మల్కాజ్గిరి ఎక్స్ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు జిహెచ్ఎంసీలో
స్పోర్ట్స్ విభాగంలో ఏం జరుగుతుంది అనేది. సార్ చెప్పండి. సో అసలు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కొనసాగుతుంది జిహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్స్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది సమ్మర్ వచ్చిందంటే జిహెచ్ఎంసీ అనౌన్స్ చేసేటువంటి ఈ సమ్మర్ క్యాంప్స్ ఈగర్లీ చాలామంది వెయిట్ చేస్తారు. వాళ్ళు అనౌన్స్ చేసేటువంటి ఎక్కడెక్కడ చేస్తున్నారు, స్విమ్మింగ్ కావచ్చు, ఆ స్పోర్ట్స్ విభాగంలో వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. సో ఇట్లాంటిది క్యాంప్ పెట్టినప్పటి నుంచి కిట్ల కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. కోచ్లు కూడా వాటి కోసము ఆఫీసర్ని కూడా అడగడం జరిగింది, కానీ కిట్లు కూడా లేట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది స్పోర్ట్స్ విభాగం? స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో జిహెచ్ఎంసి పక్కనటువంటి పిల్ల కార్పొరేషన్స్ 2 అనేటువంటి మా మల్కాజ్గిరి సిఎంసి. యాక్చువల్లీ మమ్మల్ని గ్రేటర్ మల్కాజ్గిరి అని పిలవకపోవడం వల్ల మా పిల్ల కార్పొరేషన్ అని నిరసనగా చెప్తా ఉన్నా. మరి మా కార్పొరేషన్లతో కాదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, క్రీడల ద్వారా యువతలో ఒక స్ఫూర్తిని నింపాలని చెప్పి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంటే ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కార్పొరేషన్లు నిండా మునిగిపోయినాయి. దుప్పటేసుకొని పడుకున్నటువంటి పరిస్థితి, సర్వనాశనం అయిపోయింది పరిపాలన ప్రతి విభాగంలో కూడా. సమ్మర్ అయిపోతుంది, పిల్లలు మళ్ళీ స్కూళ్ళు కూడా మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు సమ్మర్ క్యాంపులు తూతూ మంత్రంగా జరుగుతూ ఉంటే స్పోర్ట్స్ మెటీరియల్ ఏవైతే ఇవ్వాల్సిందో పూర్తిగా వీళ్ళ జోబుల్లో పోవడం కోసం ఆలోచిస్తారు. పిల్లలు స్కూళ్ళకి పోతే ఆ వచ్చినటువంటి డబ్బులు వీళ్ళ జోబుల్లో వేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటివరకు టెండర్లు కరెక్ట్గా పిలవలేటువంటి పరిస్థితి. టెండర్లు కూడా అంటే పిలిచినా కూడా అస్మదీయులకే కట్టబెట్టి ఆ కమిషన్లను జోబులు వేసుకుందామని చెప్పి 100 రూపాయల మెటీరియల్కి 2000 రూపాయలు 3000 రూపాయలు ఖర్చు చూపించి ఆ వచ్చిన 100 రూపాయల మెటీరియల్లో కూడా దాదాపు 80% తమ జోబుల్లోకి పంపించి కనీసం పసిపిల్లల ఈ ఉసురు పోసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్పొరేషన్ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈయన స్పెషల్ ఆఫీసరా, బ్రిటిష్ వైస్రాయా, ఏ విధంగా ఆంగ్లేయులు మనం దోచుకొనికి వచ్చిరో ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా మన కార్పొరేషన్ని దోచుకొనికి వచ్చినటువంటి తెల్లదొరలాగా కనబడతా ఉన్నాడు. నాకు నిజంగా ఇంత అన్యాయమైనటువంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఈరోజు ఎలక్టెడ్ బాడీ లేదు కాబట్టి వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు పాడిందే పాట అన్న చందాన నడుస్తున్నటువంటి సందర్భంగా మనం ఉన్నాము. ఇంత అన్యాయాన్ని మనం పూర్తిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తును పిల్లలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత, సివిక్ సెన్స్ అంటే సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి హెల్త్ కానివ్వండి, స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రోత్సహించి దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సదుపాయాలను కల్పించాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్లకు ఉంటుంది. కాబట్టి ఈ కార్పొరేషన్లు ఆ ప్రయత్నం చేయకుండా ఆ పేరుతో వచ్చేటువంటి డబ్బులు కూడా తమ జోబుల్లో వేసుకోవడం కూడా చాలా సిగ్గుచేటు, దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పసిపిల్లలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎఫోర్డబుల్ లేనటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నాన్ని ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన అవసరం ఉంది. మీ జోబుల్లో కాదురా, సిగ్గులే నా కొడగలరా. నీకు సిగ్గుంటే తీసుకున్న ప్రతి ఆఫీసర్ చెప్తున్నాను నేను, మీకు సిగ్గు శరం ఉంటే మీరు అన్నం తింటుంటే మీరు గడ్డి తినకపోతే ఆ పిల్లలకి ఇచ్చే డబ్బులు మీ జోబుల్లో వేసుకోకండి, పిల్లలకి ఇవ్వండి నాయన అని ఖచ్చితంగా ఈరోజు మీ ముఖంగా చెప్తున్నాం. మరి ఇంత జరుగుతున్న స్పెషల్ ఆఫీసర్తో పాటు కమిషనర్ గారు కూడా ఉన్నారు. మరి కమిషనర్ గారి దృష్టికి ఇదంతా పోవట్లేదంటారా? ఇప్పుడు కమిషనర్ గారి డమ్మీ అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ బ్రిటిష్ వైస్రాయ్ తెల్లదొర పరిపాలనలో ఈరోజు జిహెచ్ఎంసీ నడుస్తుంది. కమిషనర్ గారిది ఏం నడుస్తుంది? ఆయన ఏది చెప్తే తానా లేకపోతే అందానా? ఆయన ఏది చెప్తే ఈయన చేస్తున్నాడు తప్ప ఆయనకి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు నేనైతే అనుకుంటలేను. కమిషనర్ గారు పూర్తిగా ఈ తెల్లదొర పరిపాలనలో, ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోనే ఈరోజు జిహెచ్ఎంసీ నడుస్తుంది. ఈ పూర్తి అవినీతి మొత్తం ఆయన కనుసరణలో నడుస్తుంది. అస్మదీయులకు, ఎంఏఎం పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ కోచ్లు కూడా ఎంఏఎం వాళ్ళే అండి. గ్రౌండ్లు వాళ్ళే కట్టాలి, కోచ్లు వాళ్ళే ఉండాలి, దానికి సంబంధించిన మెటీరియల్ వస్తే వాళ్ళకే ఇవ్వాలి, మొత్తం వాళ్ళే. ఇంకా జిహెచ్ఎంసీలో ఇక హిందువులు లేరు, వేరే ప్రజలే లేరు. ఎంఐఎం కా నామ్ లియా ఓ ఆద్మీ హై, నయో సో ఆద్మీస్ నయ్యే. అదే చందాన ఈరోజు జిహెచ్ఎంసీ నడుస్తుంది. తెల్లదొర కళ్ళు తెరువు, సిగ్గు తెచ్చుకో. ప్రజలకు అందించాల్సిన పరిపాలన నువ్వు నిజాయితీగా నువ్వు తీసుకుంటున్న జీతం, నువ్వు సంపాదించిన డబ్బుతో నువ్వు అన్నం తింటే నువ్వు నిజంగా దానికి తగ్గట్టు పనిచేయి, లేకపోతే నీ కర్మకు పోతావు. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో ఒక కుంభకోణం అనేది కొనసాగుతుంది. దాదాపు అన్ని విభాగాల్లో కూడా జేబులు నింపుకుంటున్నారంటూ కూడా ఎక్స్ కార్పొరేటర్ శ్రవణ్ చెప్తున్నారు. అలాగే
సమ్మర్ క్యాంప్స్ అనేటివి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, క్రీడలను ప్రోత్సహించాలి, మన హైదరాబాద్ కూడా ముందంజలో ఉండాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, చదువుతో పాటు క్రీడల్ని ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా వరకు క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సమ్మర్ క్యాంప్స్ లో తూతూ మంత్రంగానే వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం దాదాపు 15-20 డేస్ తర్వాత వాళ్ళకు మెటీరియల్స్ ని అందించడం జరిగింది. అది కూడా టెండర్లను కూడా పిలవడం, అది వాళ్ళకు తెలిసిన వాళ్ళని మాత్రమే పిలవడం, అది కూడా అమౌంట్ ఏదైతే ఉందో వాటి విషయంలో కూడా జేబులు నింపుకోవడం అనేది వ్యవహారం అనేది లోపల జరుగుతుందంటూ కూడా మనకు కార్పొరేటర్ చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీలో స్పోర్ట్స్ విభాగంలో జరుగుతున్నటువంటి ఏదైతే కుంభకోణం ఉందో వాటిని ఎట్లయినా సరే బయట పెట్టి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ కూడా వీటిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే ఇటు స్థానికులు ఎవరైతే తమ పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్ కి పంపించారో అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ఈ విధంగా అంటున్నారు. అంటే కమిషనర్ కావచ్చు, అలాగే అదనపు కమిషనర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్ కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళు అక్కడికి వచ్చి రివ్యూ చేయట్లేదు. అంటే సమ్మర్ క్యాంప్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ విధంగా వాళ్ళు గ్రౌండ్కి వచ్చి చూడట్లేదు. కాబట్టి వ్యవహారం అంతా ఈ పరంగా కొనసాగుతుంది. అందుకే కోచ్లు తమ పనితీరును కూడా తూతు మంత్రంగానే చేస్తున్నారంటూ కూడా కొంతమంది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో వాళ్ళు వచ్చి ఆఫీసుతో మాట్లాడాలని ప్రయత్నించినా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా అక్కడ వాళ్ళకు అంటే కోచింగ్ సరిగా ఇవ్వకపోవడం, వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటూ కూడా కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు. సో వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కారణాలు కూడా పూర్తిగా కమిషనర్ దృష్టికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా కొంతమంది పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే కొన్ని లోపల జరుగుతున్నటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కమిషనర్ వీటిపైన చర్యలు చూపించాలని చెప్పేసి కూడా కొంతమంది కార్పొరేట్ తో పాటు కొంతమంది స్థానికులు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో లహరి. విశాఖపట్నం నగర పరిధిలో కలకలం రేపిన రాబరీ కేసును దువ్వాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో జువైనల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ ఫోన్తో పాటు 13,500 నగదు, నేరానికి ఉపయోగించిన 2 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్యం జిల్లాకు చెందిన కిల్లి పరశురాం అనే కార్మికుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తూ కేపీఎంఆర్ ట్రేడర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న సాయంత్రం గాజువాక ప్రాంతంలో చెప్పులు కొనుగోలు చేసి తిరిగి ఆటోలో కూర్మన్నపాలెం వస్తుండగా పెట్రోల్ బంక్ వద్ద దిగిన సమీపంలో పొదల్లోకి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ సమయంలో అక్కడ పొంచి ఉన్న 3 దుండగులు అతనిపై ఒక్కసారిగా దాడి చేసి చేతులు గట్టిగా పట్టుకుని నోరు నొక్కి భయభ్రాంతులకు గురిచేశారు. బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కుని ఫోన్ పే ద్వారా బలవంతంగా పిన్ నంబర్ తీసుకుని 20,000 నగదును వారి ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం మరో 1,000 రూపాయల నగదు, వెండి కడియాన్ని కూడా దోచుకుని పరారయ్యారు. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ నెల 25న కిల్లో పరశురామ్ అనే అతను రాబరీ సంబంధించిన ఒక ఫిర్యాదు దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ నెల 22న కిల్లో పరశురామ్ అనే అతను అనకాపల్లికి చెందిన వ్యక్తి కేఎంఆర్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు గత ఏడాది నుంచి. సో 22న సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అతని పని సమాప్తం చేసుకొని తిరిగి వచ్చే టైంలో మనకి కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అతని నేచర్ కాల్ కోసం పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు అతని 2 చేతులు వెనకాల నుంచి పట్టుకొని అతన్ని ఫస్ట్ డబ్బు ఇవ్వడానికి బెదిరించడం జరిగింది. అతను ఇవ్వకపోవడంలో పక్కనే ఉన్న ఒక 2 కట్టెలతో అతన్ని కొట్టి వెంటనే అతని దగ్గర డబ్బులు అడగడం జరిగింది. అతని దగ్గర లేకపోవడంలో అతని జోబులో ఉన్న ఒక ఫోన్ తీసుకొని అతన్ని బెదిరించి అతని ఫోన్ ద్వారా ఫోన్ పే 20,000 రూపాయలు డిఫరెంట్ ఖాతాల్లో వేసుకోవడం జరిగింది. అలాగే అతనికి చేతుకున్న ఒక 50 గ్రాముల వెండి కడియం,
అతని ఈ రెడ్మీ మొబైల్ అనేది అతని ఒక 10,000 విలువ చేసే మొబైల్ ఫోను, అలాగే అతని దగ్గర ఫోన్ పే ద్వారా కాజేసిన ఈ ఒక 20,000 రూపాయలు మొత్తం దోచుకోవడం జరిగింది. సుమారుగా ఒక 31,000 డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది అతన్ని వెంటనే వెనకాల నుంచి తోసేసి ఇతని కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మనం 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. కర్నూలులో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లపై కీలక ప్రకటన వెలువడింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణం అన్నారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వేశ్వరయ్య సర్కిల్లో మహిళా ర్యాలీ నిర్వహించారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ముందుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. హైబ్రిడ్ మహానాడుని ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నాయకులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ అన్న గారు ఈ మహానాడుని మహిళలకు అంకితం చేయడం అనేది యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏ పార్టీ తీసుకోనటువంటిగా, ఏ పార్టీకి లేని ధైర్యం మా పార్టీకి ఉంది. ఎందుకంటే మా పార్టీ మహిళలకు పార్లమెంట్ చట్టసభల్లో అది రిజర్వేషన్ అవ్వకపోని మేము నెక్స్ట్ ఎలక్షన్ లో 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ మా తెలుగుదేశం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మహిళలు కేవలం ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం. తర్వాత నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో అని చెప్పి రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే మనం సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అంతవరకు మహిళల్ని రావడం జరిగింది. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు కానీ మహిళా ఎంపీలు కానీ రావడానికి ఇంత టైం పట్టింది. కాబట్టి అది కూడా దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి మొన్న చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు. కానీ మా పార్టీ సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడమే కాకుండా మేము ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వకపోయి 2029లోన 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి మన మహానాడులోన మహాశక్తికి మహిళలకు అంకితం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పగిడాల రాష్ట్రం మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. నాపరాయితో వెళ్తున్న ట్రాక్టర్ మలుపు వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టడంతో డ్రైవర్గా ఉన్న బోడా శ్రీశాంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తాండూరులోని ఇంద్రానగర్ వాసుడిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం, మలుపు వద్ద అజాగ్రత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్త తనిఖీలో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 36 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సుధాంకు కుమార్, బీహార్కు చెందిన సుమన్ కుమార్ ఒడిశా నుండి కర్ణాటకకు గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ప్రధాన నిందితులు రోహిత్, అభయ్ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. చెర్లపల్లి వద్ద తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకుని రైలు నుండి దిగిపోయిన నిందితులు 2 రోజుల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీ బ్యాక్ ప్యాక్లతో దాచిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. సికింద్రాబాద్లో విషాద ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలగా ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఉదయం బేగంపేటలోని భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో పొట్ల లావణ్య అనే మహిళ రోడ్డు దాటిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు స్వామి గంగాధర్, ఎండీఎఫ్ ఆసిఫ్ వెంటనే సహాయం అందించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహిళకు సిపిఆర్ నిర్వహించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ త్రిమూల్ ఖోరీ డివిజన్ ఏసీపీ జి శంకర్ రాజు కూడా స్వయంగా రంగంలోకి దిగి తన సిబ్బందితో కలిసి సిపిఆర్ చేశారు. అనంతరం గోల్డెన్ అవర్లోనే మహిళను కిమ్ సన్షైన్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అత్యవసర సమయాల్లో మానవత్వంతో సిబ్బంది, పౌరులు ట్రాఫిక్ సిబ్బందిని ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.